లేదా ఉందా అనేది గౌరవం పొందుతున్నారా లేదా అనుకునే వాళ్ళు ఆలోచించాలి. నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు ఏం జరుగుతోంది రాష్ట్రంలో? అసలు ఎన్నడూ లేని తెలుగు సినీ రంగంలో ఇన్ని గొడవలేంటి, ఇంత కొట్లాటలేంటి? మొదట మోహన్ బాబు గారి మీద ఒక ప్రాపకాండ జరిగింది, తర్వాత మనోజ్ మీద ఒక ప్రాపకాండ జరిగింది, తర్వాత అది సరిపోదంటూ చిత్రరంగం మీద, తర్వాత టికెట్ల మీద, ఇప్పుడు పుష్ప మీద, తర్వాత అంటే ఇక్కడి నుంచి వీళ్ళని ఎల్లగొట్టేదాకా ఇవి జరుగుతూనే ఉంటాయా? తెలియదు. కానీ వెళ్ళి తీరుతారు. వెళ్ళిపోతారా? వెళ్ళి తీరుతారు. ఆంధ్రాకి సంబంధించిన కొంతమంది ప్రముఖులు ఇప్పటికే వాళ్ళ పావులు కదిలించారు, పునాదులు వేసేశారు. కొత్త సంవత్సరంలో కొత్తగా మీ అందరూ కొత్త విధానాన్ని చూడబోతారు. ఇది జరిగి తీరుతుంది. ఇప్పటిదాకా ఇన్నేళ్ళుగా చెప్పానమ్మా, జరగకుండా ఏదైనా ఉందా? నా నాన్న అనవసరంగా మాట్లాడితే నా గుండు పగలగొడతాడు. ఏదైతే నాకు సంకల్పంలో తెలుస్తుందో నేను అదే తెలియపరుస్తా. ఇలా ఉంది, వద్దురా నాయన అంట. వినకుండా ముందుకెళితే వాళ్ళు అనుభవిస్తారు, విని జాగ్రత్త పడితే ఆనందాన్ని అనుభవిస్తారు. అంతేగా. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, నాకు ఎక్కడి నుంచో ఫోన్ చేస్తారు, నాతో మాట్లాడతారు. వాళ్ళకి నేను ఇక్కడ కూర్చొని చెప్పినవన్నీ, గురుగారు మీరు చెప్పినవి నిజం, నాకు ఏమంటారు అవేవో వస్తాయంటారు. ఏంటమ్మా అవి? గూస్ బంప్స్ వస్తున్నాయి, నాకు మిమ్మల్ని చూడాలని ఉంది, చూడకుండానే అన్నీ చెప్పారు. నారసింహుడి దయ వల్ల, నా నాన్న అనుగ్రహం వల్ల చెప్తున్నా, తప్పించి నా దగ్గర ఏం లేదమ్మా. అలాగే కళ్యాణ్ బాబు తప్పకుండా సినీ రంగానికి ప్రథమ పీట వేసి ఆంధ్రాలో ఒక వైభవాన్ని తీసుకొచ్చిన నేనేం ఆశ్చర్యపోను. తప్పకుండా నాకు తెలిసి కొంత మొత్తం అంతా కూడా జాగ్రత్తలు పడడము చేయడము అన్ని జరుగుతున్నాయమ్మా. అబ్బో ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో ఉన్నట్టు అక్కడ ఉంటుంది, ఇక్కడ పద్మాలయ ఉన్నట్టు అక్కడ ఉంటుంది, బ్రహ్మాండమైన స్టూడియోలు వస్తాయి అక్కడ. నువ్వు విశాఖపట్నం దాన్ని ఏమంటారు శివాజీ బొమ్మ సెంటర్ దగ్గర నుంచి మొదలు పెడితే 150 కిలోమీటర్ల దాకా సినీ రంగాన్ని ప్రముఖులే ఉంటారు అక్కడ. భవిష్యత్తు అంటే ఓ 20-30 ఏళ్ళేం కాదమ్మా, ఓ 2-3 సంవత్సరాలు అంతే. ఖచ్చితంగా అన్నీ అక్కడికి కొన్ని తరలిపోవడం జరుగుతుంది. సో మరి ఇప్పటిదాకా మీరు ప్రస్తావించినట్టే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పెద్ద పీట వేస్తారు అన్నారు. సో ఆయన రాజకీయ భవిష్యత్ ఎట్లా ఉండబోతుంది? సీఎం అవుతారమ్మా. ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు కదండి. నువ్వేమడిగావు? ఆయన రాజకీయ భవిష్యత్తు అడిగావు. ఆయన భవిష్యత్తులో ఆయన సీఎం గ్యారంటీగా అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. సమయం అడగకూడదు. ఇప్పుడు నువ్వు నన్ను ఎన్నికలు వచ్చినప్పుడు రా, తప్పకుండా రాసిస్తా, కాగితం మడత పెట్టి జాగ్రత్తగా పెట్టుకో. ఆ ఫలితం వచ్చాక అప్పుడు చెప్పు. దేనికైనా నేను సిద్ధమే. ఎందుకంటే జరిగిన ప్రతి ఎన్నికలకి ముందుగానే ఫలితాలు మీ మాధ్యమాల్లో చెప్పిన సీతమ్మ కొడుకు వీడు నారసింహుడి బిడ్డ ముందుగానే చెప్పా. మీకు తెలిసే ఉంటాయి, కొన్ని మాధ్యమాల్లో ఏమంటారు రీల్స్ అంటారు, రీల్స్ లాగా చాలామంది పెట్టారు. ఇది ఆంధ్ర ఎన్నికలు జూన్ 2, మే 17 చెప్పా. అలాగే తెలంగాణ ఎన్నికలకి ముందే నవంబర్లో చెప్పా ఫలితాలు. కాబట్టి తద్వారా గౌరవాలు అందుకున్నా, సత్కారాలు అందుకున్నా. నేను ఓడిపోతావురా నాయన అని చెప్పినందుకు వాడితో చివాట్లు కూడా తిన్నా. సహజం కదమ్మా. కానీ పైనుంచి కింద వరకు నన్ను 2 ముక్కలుగా నరికినా నారసింహుడి బిడ్డ నిజం మాట్లాడతాడు తప్ప మీరిచ్చే బహుమతుల కోసమో డబ్బు కోసమో ప్రాణం పోయినా లేనిది చెప్పను, ఉన్నది దాచను. మరి జగన్ భవిష్యత్ ఏంటి? కష్టకాలం నడుస్తుందమ్మా. దగ్గరగా 5-6 ఏళ్ళు బాగా ఇబ్బంది అనేది ఉంది. కానీ తన జాగ్రత్తలో తనున్నా. కేసులు, జైళ్ళు మళ్ళీ ఏమైనా ఉంటుందా? ఉండే అవకాశం చాలా ఉందమ్మా. అయితే దానివల్ల వచ్చే నష్టమేం లేదు, ఏమీ లేదు. అంతే కదమ్మా. అత్తగారికి కోపం వస్తే కోడల మీద కొడుక్కి చెప్తుంది, కొడుక్కి అత్తగారి మీద కోపం వస్తే భర్తకి చెప్తుంది. ప్రభుత్వాలు ప్రత్యక్షంగా చూడొచ్చు, ప్రభుత్వము ప్రతిపక్షము ఈ 2 కూడా అత్త కావడం వంటివే. అంతే. మరి సినీ ఇండస్ట్రీకి ప్రతిపక్షం కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉందా? తప్పకుండానమ్మా. సినీ రంగానికి సంబంధించినంత వరకు వాళ్ళకి ప్రభుత్వాలతోనూ ప్రతిపక్షాలతోనూ పనే ఉండదు. వాళ్ళకి కావలసినటువంటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అయినా ఇప్పుడు ఉన్న స్థితిలో ఆంధ్రాలో తెలుగు సినీ రంగం యొక్క ప్రాభవాన్ని 2027కి చూస్తారు. ప్రాభవం చూస్తారు, పెట్టడం కాదు. ఖచ్చితంగా దానికి సంబంధించినంత వరకు ఒక అద్భుతమైనటువంటి యోగమే చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు.